సుగ్రీవుడికి శ్రీరాముడి బలం గురించి పూర్తిగా తెలియదు. తన అన్న వాలి బలం గురించి పూర్తిగా తెలుసు. అందుకే వాలిని రాముడు సంహరించగలడా లేదా అన్న అనుమానం కలిగింది. నేరుగా ఇదే మాట రాముడితో అంటే బాగోదు కదా. అందుకే సుగ్రీవుడు తెలివిగా వాలి ఎంత బలవంతుడో శ్రీరాముడికి చెప్పాడు. వాలి గురించి సుగ్రీవుడు రాముడికి ఇలా చెప్పాడు. శ్రీరామ, నా అన్న వాలి మహాపరాక్రమవంతుడు. ప్రాతకాలంలో లేచి సూర్యుడు ఉదయించేలోపే 4 దిక్కుల్లో ఉన్న సముద్ర తీరాలకు వెళ్లి సంధ్యావందనం చేస్తాడు. అంతటి వాయువేగం అతని సొంతం. అంతేకాదు, పర్వతాల మీదకు వెళ్లి పెద్ద పెద్ద బండరాళ్లను బంతుల్లా ఎగరేసి ఆడుకుంటాడు. ఒక్కోసారి వాలి తన బల ప్రదర్శనను వానరవీరుల ముందు ప్రదర్శిస్తూ ఉంటాడు. అప్పుడు అడవిలో పెద్ద పెద్ద వృక్షాలను తన భుజబలంతో విరగ్గొట్టేవాడు. ఎలాంటి రూపాన్నైనా ధరించగల వాలి అవసరమైతే శిఖరం అంత ఎత్తుకి పెరగగలడు. 1000 ఏనుగుల బలం ఉన్న దుందుభి అనే రాక్షసుణ్ణి వాలి చాలా సునాయాసంగా సంహరించి కొండంత కళేబరాన్ని యోజనం దూరానికి విసిరేశాడు. దుందుభితో యుద్ధం, వాలికి మతంగముని శాపం, ఋష్యముఖ పర్వతంపై తామెందుకు తలదాచుకున్నామో ఈ కథంతా సుగ్రీవుడు శ్రీరాముడికి మళ్లీ చెప్పాడు. అలా చెప్తూ దూరంగా పడి ఉన్న ఒక పెద్ద అస్థిపంజరాన్ని సుగ్రీవుడు చూపించాడు. అది ఆనాడు వాలి సంహరించిన దుందుభి అస్థిపంజరం. ఆ పక్కనే ఉన్న 7 పెద్ద సాలవృక్షాలను కూడా సుగ్రీవుడు రాముడికి చూపించాడు. ఈ సాలవృక్షాల్లో ఒక్కో వృక్షాన్ని వాలి వట్టి చేతులతో ఊపితే ఆకులన్నీ రాలిపోయేవని, వాలి అంతటి బలవంతుడని సుగ్రీవుడు చెప్పాడు.